మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే ఆనవాళ్లు కనబడుతున్నాయి అంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. తాజాగా ఇంకా రోజు రోజుకి యుద్ధం పెరుగుతున్నది, గ్లోబలైజ్ అయిపోతున్నది. ఇప్పుడు రష్యా, ఇరాను, నార్త్ కొరియా, చైనా ఈ 4 దేశాలు ఇరాన్‌కి సపోర్ట్, ఈ 4 ఒకటైనయి. దాని మీద ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాలు ఒక్కటై దాడులు చేస్తున్నాయి. కాబట్టి ఇది దీనికి తోడు 10,000 మంది నార్త్ కొరియన్ సైనికులు ఇప్పుడు రష్యాలో దిగారు. టోటల్‌గా ఇది మూడో ప్రపంచ యుద్ధం అవుతది అన్నట్టుంది. అంత సీన్ ఏం లేదు. అమెరికా, రష్యా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్నంత వరకు మూడో ప్రపంచ యుద్ధం రాదు. అమెరికా మీద రష్యా అయినా, రష్యా మీద అమెరికా అయినా దాడి చేయాలి. లేదా చైనా ఎళ్లి అమెరికా మీద అయినా, అమెరికా వచ్చి చైనా మీద అయినా దాడి చేయాలి. ఆళ్ళ ముగ్గురు చేసుకోరు ఒకళ్ళ మీదకొకళ్ళు. ఆళ్ళ ముగ్గురు చేసుకోనంత వరకు మూడో ప్రపంచ యుద్ధం ఏం రాదు. ఎందుకంటే ఈ ముగ్గురు ఇప్పుడు పెద్దన్న పాత్రలు పోషిస్తున్నారు. అమెరికా మీద ఏదైనా దాడి జరిగితే యూరప్ దేశాలన్నీ వస్తాయి. రష్యా మీద దాడి జరిగినా ఎవరు రాలేదు. చైనా ఎళ్ళలేదు, ఇరాన్ ఎళ్ళలేదు. వీళ్ళు సహకరించుకుంటారు అంతే. ఇక్కడ అలాగే చైనా మీద దాడి జరిగితే ఏమన్నా ముందుకొస్తారా ఎవరన్నా? మన చైనాని చావచేత కొట్టి పంపించాం. ఎవడన్నా ముందుకొచ్చాడా? లేదు. అమెరికా మీదన రష్యా గాని, చైనా గాని దాడి చేయాలి. అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తది.